మనము ప్రార్థనలోనికి వెళ్ళకముందు మన యొక్క స్థితిగతులను మనం ఎరిగినట్టు వారమై ప్రభు దగ్గర ఒప్పుకుంటాయి పవిత్రమైన హృదయంతోనూ పవిత్రమైన మనసుతో ప్రభు దగ్గర మనము గోజాడేవారుగా విజ్ఞాపన చేసేవారుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. యెషయా పుస్తకం 6వ అధ్యాయం. యెషయా పుస్తకం 6వ అధ్యాయము కొన్ని మాటలు మనము చదువుకుందాం. యెషయా పుస్తకం 6వ అధ్యాయము మొదటి వచనము నుండి 7వ వచనం వరకు అందరం చదువుదాం. మార్చి చదువుదాం. ఒక వచనం నేను, రెండవ వచనం మీరు. యెషయా పుస్తకము 6వ అధ్యాయం మొదటి 7 వచనాలు. రాజైన ఉజియా మృతునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. మూడవ వచనం. వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. ఏడవ వచనం అందరం చదువుదాం. ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను. ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ఏమైంది? ప్రాయశ్చిత్తమాయని, నీ దోషములు తొలగి. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఉపవాసం ఉండి నీ ప్రజలు రాగలటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో తండ్రి మీరు మాకు సహాయం దయచేయండి. మొట్టమొదట మమ్మల్ని మేము పవిత్రపరుచుకునే వారంగా ఉండటానికి మీ కృప దయచేయండి. నీ నామాన్ని మేము గణపరచడానికి మీ కృప దయచేయండి. మా యొక్క తండ్రి మా హృదయాన్ని మేము ఎంతో జాగ్రత్తగా పవిత్రపరుచుకునే వారంగా ప్రార్థన చేయటానికి మీ కృప దయచేయండి. కూర్చున్న వారందరికన్నా తెలుపునను ఒప్పుకుంటూ నీ సహాయం నేను ఆర్జిస్తూ పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యెషయా తన యొక్క ఒక గొప్ప దర్శనాన్ని చూస్తూ వస్తున్నాడు. చాలా గొప్పది. ఎవరిని చూస్తున్నాడంటే ప్రభువారిని చూస్తున్నాడు, ఉన్నతమైన దేవుణ్ణి చూస్తున్నాడు. అక్కడ ఒక సింహాసనం వేయబడి ఉంది. ఆ సింహాసనము అత్యున్నతమైన సింహాసనం. దానికి మించిన సింహాసనము మరొకటి లేదు. ఉన్నతుడు. అందుకే కదా సాతాను అంటాడు, నేను సభాపర్వతానికి ఎక్కిపోదును, నా సింహాసనమును హెచ్చించుకుంటాను అనుకున్నప్పుడు పడద్రోశాడు. ప్రభువు కన్నా ఉన్నతమైన వారు ఎవరు కూడా లేరు. దర్శనాన్ని చూస్తున్నప్పుడు అక్కడ ఏం చేస్తున్నారండి, ఆ స్వరూపులు ఏం చేస్తున్నారు? యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వారు ఏం చేస్తున్నారు? గానముతో ప్రతిగానముతో వారు దేవుని స్తుతిస్తున్నారు. మన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధమైన ప్రార్థన కోరేవాడు ఉన్నాడు. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన ప్రజల మధ్య నివసించేవాడు ఉన్నాడు. ఆ పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధ జనముగా మనల్ని చేసుకున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు మనలను పరిశుద్ధ జనముగా చేసుకున్నాడు. పాపులమైన మనలను పరిశుద్ధులుగా చేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనలను పరిశుద్ధులుగా చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు.
అందుకనే 1 పేతురు పత్రిక 1:14 అంటారు కదా, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధతే దేవుని ఆలయమునకు అనుకూలము. ప్రార్థించేటప్పుడు మన యొక్క పరిశుద్ధతను మనం ప్రశ్నించుకొని, మన పరిశుద్ధతను మనము పరీక్షించుకొని, ప్రభువా పవిత్రమైన పెదవులతో పవిత్రమైన హృదయముతో ప్రార్థించడానికి మాకు కృప చూపించని అడగాలి. అందు గురించే ఒప్పుకోలు ప్రార్థన ఉంటుంది, కన్ఫెషన్ ప్రేయర్ ఉంటుంది. దేని కొరకు? మనము మలినానికి చెందినటి వారం చేస్తామనుకుంటాం, తప్పిపోతుంటాం. ప్రభు దగ్గర అనేక సార్లు భోజనానికి వెళ్ళే ముందు ఎలాగైతే మనం శుభ్రపరచుకుంటామో, మాటి మాటికి భోజనంకి వెళ్ళినప్పుడు మాటి మాటికి మనం శుభ్రపరచుకుంటాం. ప్రార్థనకు వెళ్ళినప్పుడు కూడా మన హృదయాన్ని అంత శుద్ధి చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒక్క మాటనే నేను మీ మధ్యకు తీసుకొస్తున్నాను. చూడండి, ఒక గొప్ప దర్శనము యెషయా చేసినప్పుడు ఆ గొప్ప దర్శనంలో తన నిజస్థితి కనబడుతుంది. తన యొక్క నిజస్థితి కనబడుతుంది. ఏమిటి నిజస్థితి? ఆ యొక్క దూతలు, శరూపులు అందరూ గాన ప్రతిగానములతో దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడని చెబుతూ ఉన్నప్పుడు, ఆ దర్శనము ముందు, ఆ యొక్క ప్రత్యక్షత ముందు ఏమైపోయిందంటే తన యొక్క ఆంతర్యము చూసుకుంటున్నాడు, తన యొక్క అంతరంగము చూసుకున్నాడు. తన అంతరంగంలో ఉంటే ఒకటి కొద్దిగా చాలా డిస్టర్బెన్స్ ఉంది తన జీవితంలో. ఒక అవయవము చాలా డిస్టర్బ్ చేస్తుంది తన్ని. ఏంటంటే ఏ అవయవము? పెదవులు. వెరీ గుడ్. ఏ అవయవం అండి? పెదవులు. ఆయన ఆ పెదవుల గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 5వ వచనం అందరం కలిపి చదువుకుందాం. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 5వ వచనం అందరం కలిపి చదువుకుందాం. నేను నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కన్నులారా చూచి తిని. చూడండి, ఎప్పుడు అంటామండి అయ్యో అనే మాట? ఎప్పుడు అంటావు చెప్పండి అయ్యో అనే మాట? ఎంతో తీవ్రతరమైన గొప్ప బాధ ఉంటే అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది, అయ్యో వారికి ఇలాగ అయిపోయింది. ఎప్పుడంటాం? అతి తీవ్రతరంగా ఒక నొప్పిని మనం అనుభవిస్తున్నప్పుడు, లేకపోతే ఒక తీవ్రతరంగా ఒకరు మనల్ని బాధించినప్పుడు అయ్యో అంటాం కదండి. అయ్యో. ఇక్కడ అన్నాడు చూడండి, ఈ దర్శనాన్ని అంతటిని చూసినప్పుడు తన అంతరంగంలో, తన శరీరంలో ఒకటి కనబడుతుంది. ఏం కనబడుతుంది? పెదవులు కనబడుతున్నాయి. పెదవులు కనబడుతున్నాయి. అప్పుడు అన్నాడు, వెంటనే పెదవులు కనబడినప్పుడు వెంటనే తన జీవితంలో అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని. ప్రవక్త అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్య నేనేం చేస్తున్నాను? నివసిస్తున్నాను. అంటే ఆ ప్రజలు ఎలాగున్నారు? వారి మాట తీరు ఎలాగుంది? దేవుణ్ణి దూషించేటట్టు ఉంది, దేవుణ్ణి తిరస్కరించేటట్టు మాట్లాడుతున్నారు. ఈ దేవుడు ఏమైపోయాడు అంటున్నారు, ఆ దేవుడు మాకేం చేశాడు అంటున్నారు. అంత మాత్రమే కాదు, ఆ దేవుని గొప్పతనాన్ని ఒప్పుకోలేని పెదవులు. అయ్యో అపవిత్రమైన పెదవులు చాలా, ఆ నాలుక, పెదవులు ఇవన్నీ చాలా భయంకరమైనది. ప్రకృతి చక్రానికి అది ఏం చేస్తుందండి? చిచ్చు పెడుతుందట. ప్రకృతి చక్రానికి ఏం చేస్తుంది? చిచ్చు తీసుకొస్తుంది. అర్థమైందా? మన మాటలు ఏమవుతాయండి? కోటలు దాటిపోయినట్టుగా, కోటలు కూల్చేసినట్టుగా ఉంటాయి. మాటతోనే చాలామంది ఏం చేస్తారంటే ప్రభువుని దూషిస్తూ ఉంటారు. మాకేం చేశారండి? మాకేం జరిగిందండి? అదే నోటితో మనము దేవుని స్తుతిస్తాం, అదే నోటితో ప్రభువుని మనము తృణీకరిస్తుంటాం కదండి. అదే నోరు, ఒక్క నోటి నుండి తియ్యటి ఊట వస్తుంది, చేదు ఊట కూడా వస్తుంది. తియ్యటి మాటలు వస్తున్నాయి, చేదు మాటలు వస్తున్నాయి. ఆశీర్వచనము వస్తుంది, శాపవచనము కూడా వస్తుంది. ఒక నోరే, ఒక్క పెదవులే. చూడండి, యెషయా అంటున్నాడు, అయ్యా మొదట నీ ప్రజలకు నేను చెప్పాలి అంటే నా పెదవులు ముట్టయ్యా, నా పెదవులకు ఏం చేయాలి? నేను అపవిత్రమైన పెదవులు, అవి పెట్టుకొని నిన్ను నేను ఎలాగ ప్రకటించగలను? అవి పెట్టుకొని
నిన్ను నేను ఎలాగా ప్రార్థించగలను? అది పెట్టుకొని నీ మాటలు నేను ఎలాగా ఇతరులకు నేను తెలియజేయగలను? నా పెదవులు చూస్తే అపవిత్రంగా ఉన్నాయి. అపవిత్రమైన పెదవులతో ప్రార్థన చేస్తే నువ్వు ఆలకించవయ్యా. అపవిత్రమైన పెదవులతో ప్రకటిస్తే ప్రజలు వినరయ్యా. మొదట నా పెదవులను నువ్వేం చేయాలండి? స్వస్థపరచు. నా పెదవులకు నువ్వు స్వస్థతి అంటున్నాడు. చూడండి 5వ వచనం. నేను అంటే యెషయా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అపవిత్రమైన పెదవులు గలవాడను. చూడండి ఏమంటాడు? అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య. ప్రజలు కూడా అలాగే ఉన్నారు, ప్రవక్త కూడా అలాగే ఉన్నాడు. ప్రజలు అలాగే ఉన్నారు, ప్రవక్త కూడా అలాగే ఉన్నారు. వారికి ఏం పాడైపోయిందండి? పెదవులు పాడైపోయింది. మన పెదవులు మన యొక్క విపరీతమైన ధోరణిలో మాట్లాడుతాం. అవసరమైతే విపరీతమైన దేవుని కాని మాటలు మనం మాట్లాడుతుంటాం. దేవుని దూషించి మాట్లాడుతుంటాం. ప్రజలను దూషిస్తూ మాట్లాడుతుంటాం. అర్థమైందా? మన పెదవులకు మనం ఏం చేయమండి? కాపు పెట్టాం, లేకపోతే తాళం వేయం. మన నోరు ఎలా వాగితే అలాగా మనం మాట్లాడుతుంటాం. అదే నోటితో ప్రభువుని ప్రార్థించగలమా చెప్పండి గట్టిగా? చూడండి ఇక్కడ అంటున్నాడు, చూడండి నేను ఏం కనబడింది? పరలోకము నుండి ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఈయన స్థితి కనబరుస్తున్నాడు. ఆ పవిత్రత ముందు ఈయన పెదవులు కనబడ్డాయి. ప్రభువా నేను ప్రకటించాలి, నేను ఇవి చేయాలి అంటే మొదట నా పెదవులు నువ్వు తాకు అంటున్నాడు. చూడండి తర్వాత నివసించువాడను నేను ఏం చేస్తానండి? నశించి తిని. నేను నాశనం అయిపోతున్నాను. నిజమే, నేను ఇంతవరకు బాగున్నాను అనుకున్నాం. మన భక్తి చాలదండి. మనం బాగున్నామని మనం సంతృప్తి పడుతుంటాం. మనం బాగున్నాంలే, మంచి భక్తి చేస్తున్నామని అనుకుంటాం. కాదు, దేవుడు ఇంకా తన స్వరూపంలోనికి రావాలని మనల్ని హెచ్చరించేవాడుకున్నాడు, మనల్ని కోరుకునేవాడుకున్నాడు. మన పట్ల 100% రిజల్ట్ కోరుతున్నాడు ఆయన, తక్కువ కాదు. మన పట్ల ఆయన ఏం చేస్తున్నాడంటే సంపూర్ణమైన సాక్ష్యాన్ని కోరుతున్నాడు. అది కావాలి మనకి, అది కావాలి. అర్థమైందా? లౌకికమైన లేకపోతే ప్రవర్తన కాదు, లేకపోతే పెదవులతో ప్రభువుని ప్రార్థించి అదే పెదవులతో ఇతరులను దూషించడము కాదు, అదే పెదవులతో ప్రభువు మాటలు చదివి అదే పెదవులతో వేరే మాటలు పలకడము కాదు. నేను నశించి తిని. 2 విషయాలు గమనించాడు యెషయా. 2 విషయాలు గమనించాడు. ఒకటి తన పెదవుల గురించి, తన మాటల గురించి. రెండవది నేను ఎంత దౌర్భాగ్యంగా ఉన్నానో చూసుకోవాలి. ప్రభు వాక్యము వెలుగులో మనమేం చేయాలంటే చూసుకోవాలి. మన మాటలు కానీ మన ప్రవర్తన కానీ ఎలా ఉందో మనము చూసుకోవలసినట్టు వారంగా ఉన్నాం. ప్రభు దగ్గర మనము సరి చేసుకోవలసిన వారంగా ఉన్నాం. ఎల్లప్పుడూ చూడండి, ఒక్కొక్కసారి మనము ఒక కత్తిని వాడామనుకోండి, లేకపోతే ఒక చాకు వాడామనుకోండి, అది సరిగా కొయ్యకపోతే ఏం చేస్తాం? మళ్ళీ అదేం చేస్తాం? షార్ప్ చేస్తాం కదండి. మళ్ళీ అది సానబెట్టడం చేస్తుంటాం. ఎందుకు? అది సరి చేసినప్పుడు మళ్ళీ అది ఏమవుతుంది? మనకి ఉపయోగం. అలాగే మనం సరి చేసుకున్నప్పుడు మనం ప్రభువుకు ఉపయోగపడతాం. మనం సరి చేసుకోకపోతే ప్రభువుకి మనం ఏం చేయమండి? ఉపయోగపడం. అర్థమైందా? ఒక్కోసారి బండ బారిపోతుంటాం, ఒక్కోసారి కఠినమైన మనసు వస్తుంటుంది, ఒక్కోసారి దుష్ట మనసు వస్తుంటుంది, ఒక్కోసారి మనము ఏం చేస్తాం? అంతవరకు మంచిగా ఉంటాం. ఒక్కోసారి మన జీవితాల్లో చిన్న శోధనలు లేకపోతే దేవునికి విరోధమైనవి చేసినప్పుడు బండ బారిపోతుంటాం. చూడండి, ఒక కుర్రోడికి ఒకసారి కొడితే ఉంటాడు అమ్మా అంటాడు, చాలా గట్టి నొప్పి పెడతాడు. 2 సార్లు కొడితే అమ్మా అంటాడు, 3వ సార్లు అంటే కొట్టుకుంటే కొట్టుకో అంటాడు. ఎందుకంటాడు? బండబారిపోయాడు, ఓతమైపడిపోయింది కదా అక్కడ. అలా కాదు, ఒక్కోసారి ఆ సాకు మనకు పని చేయలేనప్పుడు ఎలా షార్ప్ చేస్తామో అలాగే మన జీవితాల్లో ప్రభు కొరకు మనము జీవించాలి అంటే, ప్రభు కొరకు మనము పని చేయాలంటే ఒక్కొక్కసారి ఆయన వాక్యం దగ్గర మనం ఏం చేయాలండి? సానబెడుతూ ఉండాలి, లేకపోతే షార్ప్ చేస్తూ ఉండాలి. అందుకే ఈ యొక్క ప్రార్థనలు, అందుకే ఈ ఒప్పుకోళ్ళు సానబెడుతూ ఉండాలి. చూచుకున్నాడు యెషయా, ఏం చూచుకున్నాడు? నేను అపవిత్రమైన పెదవులు గలవాడును. నేనేమైపోతున్నాను?
నశించిపోతున్నాను. అయ్యో ఇలా ఉండకూడదు, నేను సరి చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేశాడు చూడండి, చదవమ్మా 5వ వచనం చదవమ్మా. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. ఏమనుకున్నాడు? నేను చూచాను అనుకున్నాను, కానీ ఈ నేత్రాలతో నేను చూడలేను, ఈ పెదవులతో ఆయన నేను స్తుతించలేను, ఈ జీవితముతో, ఈ మోసకరమైన జీవితముతో ప్రభు నేను దర్శించలేను. చూచితిని అనుకుంటుని. గమనించండి. కానీ అది చాలదు. ఆయన చూడాలంటే, ఆయన పలకాలంటే, ఆయన ప్రార్థించాలంటే ఇది చాలదు. అది అక్కడున్న గూఢార్థం. నేనేదో చూచాను, కానీ అది చూడటానికి నా జీవితం చాలదు. ఎందుకంటే అపవిత్రత ఉంది. అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను నశించి తిని. తర్వాత అన్నాడు చూచి తిని అనుకుంటుని. ఆ మాట ఎంత బాగుందని, చూచి తిని అనుకుంటుని. కానీ అది చాలదు అనుకున్నాడు. నేనేదో చూచాను, ఇంకా ఆయనను సంపూర్ణంగా చూడాలంటే నా పెదవులు మారాలి, నా జీవితం కూడా మారాలి. నేను నశించిపోతున్నాను. చూచి తిని అనుకుంటుని, కానీ ప్రభు దగ్గర సరి చేసుకోకపోతే ఆ దర్శనం యొక్క విలువ యెషయాకి తెలియదు. మనం సరి చేసుకోకపోతే దేవుడు మనతో మాట్లాడే మాటల యొక్క విలువ మనకు తెలియదు. అనుకున్నాడు, చూచాడు, ఒక దర్శనము చూచాడు, స్వరూపులు పరిశుద్ధుడని గాన ప్రతిగారాలు చేయడం చూచాడు. కానీ ఇంకా ఆయన సంపూర్తిగా ఎరగటానికి కొరకే ఆయన పెదవులు అడ్డొచ్చాయి, ఆయన జీవితం అడ్డొచ్చింది. నేనేదో చూచాను అనుకున్నాను, కానీ ఆయన సంపూర్ణంగా తెలుసుకోవాలంటే, ఆయన సంపూర్ణంగా ఎదగాలంటే, ఆయన సంపూర్ణంగా మనం ప్రార్థించాలి అంటే ఏం చేయాలి? ఇది చాలదు. ప్రభు నా జీవితంలో ఏదో కార్యము చేయాలి, ఒక ఆపరేషన్ చేయాలి, నా పెదవులు ముట్టాలి, నన్ను బాగు చేయాలి. నేను చూచాను అనుకుంటున్నాను, కానీ ఆ ప్రత్యక్షతను, ఆ పరిశుద్ధతను, ఆ మహిమను చూడటానికి నాకు చేత కాదు అంటున్నాడు యెషయా. చదువుదామా 6వ వచనం. అప్పుడు ఒకడు తాను బలిపీఠం మీద నుండి ఆ కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని ఏం చేశాడు? పవిత్రపరిచేవాడు ప్రభువే. మళ్ళీ మనం పవిత్రపరచుకోలేం. మనం సిద్ధపడితే, వినండి, మనం సిద్ధపడితే కడిగేది ఆయనే. మన హృదయాన్ని మనం కడుక్కోలేం. ప్రభు కడుగు అంటే ఆయన కడుగుతాడు. మళ్ళీ సిద్ధపరిచేవాడు ఆయనగా ఉంటున్నాడు. ఏం చేశాడండి? ఆయన ఏం చేశాడు? బలిపీఠం నుండి కారు అంటే ఈ కారు కాదు, డ్రైవింగ్ చేసే కారు. చూడండి, నిప్పును పట్టుకునే ఆడవాళ్ళకి తెలుసు కదా, కాలిపోకుండా పాలు పొంగిపోతే టక్కన పెట్టి ఏం తీస్తారు, అలాగా అది పట్టుకునే కారుది, నిప్పును పట్టుకునేది. అర్థమైందండి? అనుకోవచ్చు ఈ కారు కాదు. ఏ కారు అది? అది పనిముట్టు, ఇది వాహనం. ఈ పనిముట్టు పట్టుకొని ఆయన ఏం చేశాడు? ఎప్పుడైతే ప్రభు దర్శనము చూచి ప్రభు నీతో మాట్లాడుతూ నువ్వు ఎప్పుడైతే సిద్ధపడుతున్నావో ఏం చేస్తాడు? ప్రభు పవిత్రపరచడానికి సిద్ధంగా ఉంటాడు. నీ నిజస్థితిని నువ్వు చూచుకొని నీ నిజస్థితిని నువ్వు ఒప్పుకోగలిగితే ప్రభు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు నిన్ను పవిత్రపరచడానికి, నిన్ను కడగటానికి, నిన్ను శుద్ధి చేయటానికి. ఆ మాట అన్నాడు, అయ్యో నేను నశించాను, అయ్యో ఏమన్నాడు? కన్నులారా చూచితులు అనుకున్నారు, కానీ ఆ పరిశుద్ధత నాకు చాలదు. ప్రభువుని చూడడానికి, ప్రభువుని సంపూర్తిగా ఎరగటానికి ఆ పరిశుద్ధత నాకు చాలదు అనేం చేశాడు. అనగానే ఒక దూత ఏమి చేసిందండి? శరాపులలో ఒకడొచ్చి బలిపీఠము మీద నుండి కారుతో నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని ఏం చేశాడండి? ఎక్కడ తీసుకొచ్చాడండి? బలిపీఠము దగ్గర నుండి. బలిపీఠం దగ్గర ఏముంది? మంట ఉంది. బలిపీఠం దగ్గర ఏముంది? మంట ఉంది. బలిపీఠం దగ్గర ఏముందండి? బలి అర్పించబడుతున్నప్పుడు ఆ బలి అర్పణ ద్వారానే మనం కడగబడాలి, కాల్చబడాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో 2 విషయాలు మీకు చెప్తున్నాను. ఒకటి మనము కడగబడాలి, రెండవది మనము కాల్చబడాలి. ఒకటి మనం ఏమవ్వాలండి?
కడగబడాలి. రెండవది మనం ఏమాలండి? కాల్చబడాలి. బలిపీఠం మీద మండుతూ ఉన్న నిప్పును తీసుకున్నాడు. ఆ యొక్క పట్టకారుతో నిప్పును తీసుకున్నాడు. తీసుకొని ఎగురు వచ్చి చూడండి, ప్రభు మన కొరకు వచ్చాడు ఈ లోకానికి. ఆయనే బలిపశువు అయిపోయాడు. ఆయనే అర్పణ యాగం అయిపోయాడు. ఆ నిప్పు మనకు తగిలితే మనకేమవుతుందండి? నిప్పు తగిలితే ఎంత బాగుందో అంటామా? ఐస్ తగిలితే ఏమంటాం? ఆహా ఎంత బాగుంది ఎండాకాలం అంటాం. నిప్పు తగిలితే ఏమవుతాం? మంట. ఆపరేషన్ మంటగా ఉండొచ్చు, ఆపరేషన్ బాధగా ఉండొచ్చు, కానీ ఆపరేషన్ వలన ఏమవుతుందండి? మనకున్న రోగం నయం అవుతుంది కదండి. కొంతమందికి ఇంజక్షన్ అంటే భయం కదా, సూది అంటే భయం. ఏం చేస్తారు? ఆడు సూది పట్టుకొస్తుంటే ఇటు ఇలా వెళ్ళిపోతుంటాడు. ఆ నర్సమ్మ ఈ వెనకాల వెళ్తుంటుంది. అర్థమైందా? సూది అంటే భయం. కానీ ఆ సూది మందు వేసుకోకపోతే నీ రోగం నయం కాదు. అర్థమైందా? అలాగే ఆపరేషన్ అనేది చాలా ప్రాముఖ్యం. సరి చేసుకొని కాల్చబడి కడగబడకపోతే ఏమవుతుంది? ప్రభు యొక్క ఆ గొప్ప ప్రత్యక్షతను మనం చూడలేం. కారు నిప్పు తీసి ఏం చేశాడండి? ఆ పెదవులకు తగిలను. ఏమన్నాడు? నీ పాపమునకు ప్రాయశ్చిత్తము ఆయన. కడగబడినది, కాల్చబడినది మన జీవితంలో. మన జీవితంలో కడగబడాలి, కాల్చబడాలి. కాలాలి కొన్ని. అర్థమైందా? హృదయం కడగబడాలి, పెదవులు కాల్చబడాలి. పెదవులు ఎందుకు కాల్చబడాలి చెప్పండి? చూడండి, వేడి టీ తాగుతాం అనుకోండి, ఏమవుతాం? పెదవులు ఏమవుతాయి? కాలుతుంటాయి కదండి. కొంతమందికి అలవాటు, వేడి టీ అయినా 5 నిమిషం 1 నిమిషంలో ఆఫ్ చేసేస్తారు. అర్థమైందా? చూడండి ఏం చేస్తారు? కడగబడాలి, కాల్చబడాలి. దినదినము ఆయన రక్తముతో మనం కడగబడాలి. దినదినము ఆయన వాక్యముతో మనం కాల్చబడాలి. కాల్చబడాలంటే పెదవులకి ఎందుకు చురక? మన పెదవులు తిన్నగుండవండి. పెదవులకి ఎందుకు చురకబెట్టాడు? పెదవులు ఎందుకు కాల్చబడ్డాయి? మన హృదయాన్ని అర్పించడము కాదు, మన పెదవులు కూడా ఆయనకు అర్పించాలి. చూస్తారా? ఆ మాట చూద్దామా? ఓషియా పుస్తకం చూడండి. ఓషియా పుస్తకం చూద్దామండి. ఓషియా, దానియేలు, ఓషియా 14వ అధ్యాయం. మొదటి 2 వచనాలు చదువుతారా? మొదటి 2 వచనాలు. ఓషియా 751వ పేజీ. ఇశ్రాయేలు, నీ పాపము చేత నువ్వు కూలితివి గనుక. చూడండి, దేవుని ప్రజలారా, మీ పాపము చేత మీరు కూలితిరి గనుక మీరేం చేయాలి? మనం ఎవరి తట్టు తిరగాలి? దేవుని తట్టు తిరగాలి. 751 చదవండి. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో, చూడండి జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా చూడండి. మనము దేవునితో చెప్పవలసినది ఏమనగా, అది బాగానే ఉంది కదా, మా పాపములన్నీ పరిహరింపుము. ఏమండి? ఏమర్పించాలి మనం ప్రభుకి? ఏమండి? ఏమర్పించాలి? పెదవులట. దేనికి బదులుగా? ఆ అర్పణ. మన పెదవులు ప్రభువునకు అర్పించుకునటం వలన మనము ప్రార్థన చేయగలం. ఎడ్లకు బదులుగా, ఎంత మంచి మాట ఉందండి. ఎడ్లకు బదులుగా ఏమవుతుంది? మా పెదవులు నర్పించుచున్నాము. అవే మాకున్నాయి ప్రభా. మా పెదవులు నీకు నువ్వు అంగీకరిస్తావు. యెషయా అంటున్నాడు, నా పెదవులు నీకు అర్పిస్తున్నాను. బలి అర్పణ కన్నా నువ్వు ఎడ్లు అర్పించవచ్చు, మేకలు అర్పించవచ్చు, గొర్రెలను అర్పించవచ్చు, కోడెలను అర్పించవచ్చు. వీటన్నిటికన్నా ఇక నువ్వు అర్పించవలసినది ఏమిటో తెలుసా? నీ పెదవులు.
అక్కడ అంటాడు చూడండి, ఏమంటాడు చూడండి, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నా. మా మాటలు అంగీకారంగా మార్చును ఆయన. చాలామందిని ఇదే నోటితో మనం ఏం చేస్తాం, చాలా మెచ్చుకుంటాం, నీ ఎంతటోడు లేడు, నీ ఎంతటి లేదు, నీ ఎంతటి ఆమె లేదు అంటాం. ఇదే మాటలతో ఇంకొకరిని మనము గాయపరుస్తుంటాం ఇదే నోటితో. ఏమర్పించాలి ప్రభువుకి? ఏమర్పించాలి? మన పెదవులతో ప్రార్థించే ప్రార్థన కాదు, హృదయములో నుండి పెదవుల ద్వారా బయటకు రావాలి. హృదయము కడగబడి, హృదయము కల్మషము లేకుండా పవిత్రమైన పెదవులతో ప్రభువుని మనం ప్రార్థించాలి. చాలా డేంజర్ అండి పెదవులు. లిప్టిక్ కొట్టుకున్నంత వరకు ఎర్రగా కనబడుతుంటాయి, లిప్టిక్ అవి ఊడిపోయిన తర్వాత నల్లగా కనబడతాయి. అర్థమైందండి? అంటే వేషధారణ జీవితంలో పెదవులు చాలా బాగుంటాయి. మా నాన్నగారు అంటుంటారులేండి, ఏమనండి, ఆమె పెనములో బూరులు ఏమంటారండి, ఇదమ్మా ఇది ఉంటుంది, చెప్పండి అమ్మా, ఏదంటారు? పెనములో బూరులు కాదు, పెదవులో నోటులో బూర్లు. వెరీ గుడ్. నోటులో బూర్లు ఉండేస్తారట. కటత పెట్టేశారు చాలామంది. దేవునికి మన పెదవులు అర్పించాలి. ప్రభువా, ఆశీర్వాదకరమైన మాట నా బిడ్డల పట్ల నేను పలకాలి ప్రభువా. అపవిత్రమైన మాట నా నోట్లో ఉండి తీసివేయమని. అర్థమైందా? నేను ఎప్పుడు చెప్తుంటాను, బిడ్డల కొరకు ఎప్పుడు చెప్తుంటాను, మీరు వింటూ ఉంటారు. మన బిడ్డని పనికి మాలిన వాడా అని కూడా అనకూడదు. మన బిడ్డని నువ్వు పనికి రారా అని అనకూడదు. నీకు నాకు పనికి రాకపోవచ్చు, ప్రభువుకు పనికి వస్తాడు ఆయన. అర్థమైందా? ఆ మాట కూడా మనం అనకూడదు. ప్రభువు మన నోటి ఆశీర్వచనం ఉంచాడు, శాపవచనాన్ని ఉంచలేదు. ప్రభు మానవుని చేసిన తర్వాత, మానవుని చేసిన తర్వాత శపించలేదు. దేవుడు వారిని ఆశీర్వదించెను. చూడండి, చదవండి, 1వ అధ్యాయము. ఆయన నోటముట మనల్ని చూచి పలికిన మొట్టమొదటి మాట ఆశీర్వచనమే. 1:28 ఆది కాండం. అమ్మా, దేవుడు వారిని ఏం చేశాడు? ఆశీర్వదించి మీరు ఫలించి, చదవండి, అభివృద్ధిపరచండి. మన నోటముట ఏ మాటలు వస్తున్నాయి? అదే నోటముట ప్రభువును ప్రార్థిస్తున్నామా? ప్రభువా, నా పెదవులను ముట్టు నాయన, నా పెదవులను కడుగు నాయన, నా పెదవులు కాల్చు నాయన, నా పెదవులు నీకు బలి అర్పణగా అర్పిస్తున్నానయ్యా, బలి అర్పణగా అర్పిస్తున్నాను. ఎడ్లను అర్పించినప్పుడు ఏమవుతుందండి? ఆ బలి అర్పణ మంట రావాలి. పెదవులు అర్పించినప్పుడు కూడా ప్రభుకు, అందుకే యెషయా యొక్క పెదవులు కారు నిప్పు తీసి ఏం చేశాడండి? ఆ కారుతో నిప్పు తీసి ఏం చేశాడు? కాల్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే, యెషయా పెదవులు ప్రభువునకు అర్పించాడు. యెషయా ప్రవక్త తన పెదవులు కాల్చబడ్డాయి. బాధ అనిపిస్తే పెదవులు కాలిస్తే ఎలా ఉంటాయండి? ఈవెన్ తినగలరు ఒక 2 రోజులు 4 రోజులు. ఆ గాయం ఎలాగుందో మనకైతే తెలీదు. యెషయాకి ఎటువంటి గాయమైందో మనకైతే తెలియదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? పెదవులు కాల్చబడిన తర్వాత ఎంత బాధ ఉంటుంది. పెదవులు కాల్చబడిన తర్వాత ఏదైనా ఈ పెదవుల నుండి మనం ఏమైనా తినగలమా? ఏదైనా త్రాగలమా? ఎంత గాయమవుతుంది. ఆ పెదవులు కాల్చబడిన తర్వాత తన జీవితంలో మనం అనుకోవచ్చు, ఉపవాసం ఉన్నాడేమో, ఏమీ వెళ్ళట్లేదు ఆయనకి. అర్థమైందా? ప్రభు దగ్గర సరి చేసుకుంటున్నాడు. నీ పెదవులు కాల్చబడిన తరువాత నీ లోపలికి ఏది వెళ్ళలేనప్పుడు తెలుస్తుంది ఆ బాధ. ప్రజల యొక్క బాధ తెలుస్తుంది, దేవుని అవసరము తెలుస్తుంది. ఏం మారాలి? మనం ప్రభువునకు ఏమర్పించాలి? ప్రభువు దగ్గర మన పెదవులు కాల్చబడాలి, ప్రభువునకు మన పెదవులు అర్పించాలి. ఎడ్ల కన్నా చూడండి, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు ఇప్పటికైనా తిరగండి అంటున్నాడు.
యోవేలు గ్రంథం చూడండి, పక్కనే ఉంటుంది. యోవేలు పుస్తకంలో చూడండి ఒక మాట అంటున్నాడు. 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం. యోవేలు పుస్తకం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకముగా తిరగండి అంటున్నాడు. తిరగండి, పాపము నుండి తిరగండి, అపవిత్రమైన దాని నుండి తిరగండి, తిరిగి నా యొద్దకు రండి. ఆయన చేర్చుకునేవాడు. తిరుగుతున్నామా? ఊరి మీద తిరుగుతున్నామా? ప్రభు వైపు తిరుగుతున్నామా? ఊరి మీద తిరిగిన వాళ్ళని సాతానుగాడు అనొచ్చు. ప్రభు వైపు తిరిగిన వారిని ఏమంటారు? దేవుని బిడ్డలు అంటారు. సాతాను ఇటు అటు ఏం చేస్తున్నాడండి? తిరుగుతాడు. ఆడికి ఒక నెమ్మది ఉండదు. ఎటు వెళ్తాడో తెలియదు, ఎటు వస్తాడో తెలియదు, ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఎందుకు వెళ్తాడో తెలియదు. కానీ ప్రభు పిల్లలు ఏంటి? ఎక్కడికి వెళ్ళినందుకు పని ఉంది, అక్కడ ఒక కారణం ఉంటుంది. అర్థమైందా? మన పెదవులు కాల్చబడాలి, మన పెదవులు ప్రభువునకు అర్పించబడాలి. అపవిత్రత అంతా కూడా మన పెదవుల ద్వారా బయటకు వచ్చినప్పుడు, అర్థమైందా? చూడండి, లోపల దాగి ఉన్నవన్నీ నోరు మాట్లాడుతుంది కదండి. అంతరంగము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు ఏం చేస్తుంది? పలుకుతుంది, మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడుతున్నావు అంటే అంతరంగంలో నీకెంత ఉందో ఉంది. అర్థమైందా? చాలా డేంజర్. కొన్ని దినాల వరకు అవి మర్చిపోలేం. ఈ లోపల నుండి వచ్చేవి ఏం చేస్తున్నాయి? నిన్ను అపవిత్రపరిచేవిగా ఉంటున్నాయి. ఆలోచనలు, క్రియలు, మాటలు, ప్రవర్తన. అందుకే తిమోతితో అంటాడు, ఏమంటాడు చూడండి, 1 తిమోతితో అంటాడు చూడండి. 1 తిమోతిలకు రాసిన పత్రిక, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక. ఎలా ఉంటాడు? మాదిరిగా ఉండమంటున్నాడు. 4వ అధ్యాయం 11, 12 వచనాలు. 1 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను. మొట్టమొదటి ఏంటండి? మాట. పెదవులు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. మొట్టమొదటి అపుస్తలుడైన పౌలు అంటున్నాడు, వేరేది రాయలేదు, వేరేది పెట్టలేదు. ఏం చెప్పాడు? మాటలోను. రెండవది ప్రవర్తనలోను, మూడవది ప్రేమలోను, నాలుగవది విశ్వాసములోను, ఐదవది పవిత్రతలోను. ఎవరికి మాదిరిగా ఉండాలండి? మామూలు వాళ్ళు కాదు. మామూలు వాళ్ళకి నీ భక్తి పట్టుకుంటే బయట కనబడుతుంది, బైబిల్ పట్టుకుంటే అమ్మో ఈవిడెంత బాగా వెళ్తుందో చర్చికి అంటారు, అయ్యో ఈయనెంత బాగా వెళ్తున్నాడో చర్చికి అంటున్నారు. ఎవరికి? విశ్వాసులకు. అంటే ఎంత హోలీనెస్ కావాలి, ఎంత హోలీనెస్ కావాలి. ఇవన్నీ పరీక్షించు. ప్రభువా, నా మాట కడుగు నాయన, నా మాట కాల్చు నాయన, నా పెదవులు నీకు అర్పిస్తున్నాను. పవిత్రమైన మాటలు. కొంతమంది కాని మాటలు చెప్తారు కదండి, కాని మాటలు, లేని మాటలు చెప్తారు. ఏమొస్తుందో వారికి ఏంటో అర్థం కాదు కదా. ఏదో లాభం పొందాలనుకుని చెప్తారు. దానివల్ల ఏంటి? వారే నష్టపడతారు. వీరు మౌనంగా ఉంటే వారే నష్టపడతారు. మీ గురించి ఎవరైనా ఇతరులకు చెప్పారనుకోండి, మీ గురించి ఎవరైనా ఇతరులకు చెప్పారనుకోండి, వాళ్ళ జీవితాలు లేదు, ఇతరులకు చెప్తున్నారు. జరగలేదు, జరిగేటట్టు చెప్తున్నారు. కాలేదు, కానట్టు అవునట్టు చెప్తున్నారు. చెప్పినట్టు ఏంటి? ఎవరు చెప్పారో వాళ్ళకే నష్టం, ఎవరు చెప్పారో వాళ్ళకే నష్టం, వీళ్ళకేమీ కాదు. దూరం అయిపోతారు దేవునికి. ఒక్కొక్కరు అంటారు చాడీలు చెప్తూ ఉంటారు, గప్పాలు చెప్తుంటారు. లేనిది ఉన్నట్టు. గప్పాలంటే ఏమి ఉండదు, ఉన్నట్టు చెప్తుంటారు కదండి. మా తాత ఎంత, మా తాతగారు ఇంత, ఈ తాత ఏముండదు, గొప్పాలు చెప్పుకుంటారు. ఏమొచ్చిన మాటలు. నీ స్థితి ఆయనకు తెలీదా? నీ స్థితి పోనీ ఎవరికి తెలియకపోవచ్చు అనుకోండి, నీ స్థితి దేవునికి తెలుసు కదా. మనం మాట్లాడుకుంటే ఆయన వింటుంటాడు. జాగ్రత్త, మనం మాట్లాడుకుంటే వింటుంటాడు. చూడండి, మలాకి రాసిన పుస్తకం
ఎంత మంచి మాటలు చూడండి. మలాకి పుస్తకంలో ఒక మాట ఉంటుంది. 4వ ఏమో ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చిన అమ్మా 3 అధ్యాయం 16 వచ్చిన మలాకి 787వ పేజీ. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించాడు. ఆలకిస్తాడు ఆయన. నీ గప్పాలు, నీ చాడీలు, లేనిపోని మాటలు, పెదవులు కాల్చబడాలి అంతే. అటువంటి పెదవులతో ప్రభువును ప్రార్థిస్తావా? నీ పెదవులు ప్రభువును అర్పించకుండా నువ్వు ప్రార్థిస్తే ఏమి లాభం? నీ హృదయం దేవునికి అర్పించకుండా దేవునికి ప్రార్థన చేస్తే ఏమి లాభం? కాల్చబడిన పెదవులు, అర్పించబడిన పెదవులు, కాల్చబడిన పెదవులు యెషయావి. అయ్యా మాకేమీ లేదయ్యా, ఇదిగో ఈ పెదవులు నీకు అర్పిస్తున్నాం, ఇది నీకు అంగీకారము కదా హోషేలు అంటాడు కదండి 4వ అధ్యాయం. ఇది నీకు అంగీకారము మాట. అందుకే అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ మొట్టమొదట వాటన్నిటిలో మాట 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 అంటున్నాడు. ఆ పెదవులతోనే ప్రార్థన చేస్తాం, ఆ పెదవులతోనే ప్రభువుని దూషిస్తాం. కాల్చబడాలి, అర్పించబడాలి. ఎడ్లను అర్పించినప్పుడు ఏం చేస్తామండి? ఆ ఎడ్లను బలిపీఠం మీద పెట్టిన తర్వాత కిందన ఏం పెడతాం? నిప్పుతో అది దహన బలిగా మారిపోతుంది. మన పెదవులను అలా కాల్చుకోవాలట, అది దాని అర్థం. ఎడ్లు బలిపీఠం మీద ఎలా కాల్చబడుతుందో, ఒక బలి అర్పణ పశువు బలిపీఠం మీద ఎలా కాల్చబడుతుందో, నీ పెదవులు అలా కాల్చబడాలంటే రోజు బలిపీఠం మీద నీ పెదవులు పెట్టాలి. ప్రభు దూత వచ్చి పట్టకారితో ఆ నిప్పును బట్టి నిన్ను కాల్స్తూ ఉండాలి. దేవుని వాక్యం నిన్ను కాల్చేదిగా ఉండాలి. లేకపోతే కష్టం. ఎన్ని మాటలు నేస్తాం. చూడండి, ఒక మాట కొన్ని మాటలు చూద్దాం. నాకు చాలా గుర్తొస్తున్నాయి కానీ టైం లేదు, ముగిస్తాను. 12వ అధ్యాయం కీర్తన పుస్తకం 12వ అధ్యాయం. అక్కడ అన్ని మాటల గురించి ఉంటాయి. చూడండి, 2వ వచనం కీర్తన 12:2. అందరూ ఒకరితోనొకరు ఏం చేస్తారండి? ఇప్పుడు అడగండి, పుట్టినప్పటి నుండి ఏ మానవుడైనా కొన్ని కోట్ల మంది ఉన్నారు, అబద్ధం ఆడకుండా ఒక్కడైనా ఉన్నాడా జీవితంలో? ఒక్కసారైనా ఆడుతున్నాడు. మన ప్రభు ఒక్కడే సత్యవంతుడు, ఆయన అబద్ధం ఆడనేవాడు. ఏదో పరిస్థితుల్లో మనము అబద్ధం ఆడ, అందరూ ఒకరితోనొకరు అబద్ధము లాడుదురు, మోసకరమైన మనస్సు గలవారే. వారు ఏమంటారు? ఇచ్చకములాడు పేదవాళ్ళు. వారి మనసు ఉంది, అబద్ధములాడుతాం. రెండవది, మన మనస్సు ఎలాగుంది? మోసకరమైనదిగా ఉంది. మూడవది ఏముంటుందో? ఇచ్చకమైన పెదవులతో వారు ఏం చేస్తారు? ఆ మాటలు పలుకుతారు, పైకొకలాగా లోపలికొకలాగా. ఇవన్నీ అనుభవపూర్వకంగా చెప్తున్నా అండి. ఎంతోమంది మన గురించి ఏమనుకున్నా ప్రభువుకు అప్పగించండి అంతే. ప్రభువుకు అప్పగించడమే. మన స్థితి ఏంటో ప్రభువుకు తెలుసు, నీ స్థితి ఏంటో నీ దేవునికి తెలుసు, నా స్థితి ఏంటో నా దేవునికి తెలుసు. ఏమొస్తుంది ఈ మాటలు చెప్పడం వలన? నిప్పుతో కాల్చబడాలి, అప్పుడే పవిత్రమైన ప్రార్థన వస్తుంది. పెదవులు అర్పించబడాలి, అప్పుడే పవిత్రమైన ప్రార్థన వస్తుంది. నీ స్థితి ఏదో ప్రభువుకు చెప్పు. చూడండి, ఎక్కడ అంటారు చూడండి, ఇచ్చకములాడు పెదవులతో వారు ఏం చేస్తారండి? పలుకుతారట. తర్వాత 3వ వచనం కీర్తన 12:3. కోసేస్తాడు. ఆయన ఏం చేస్తాడండి? ఆయన ఏం చేస్తాడు? ఆ పెదవులని, ఆ నాలుకని ఆయన ఏం చేస్తాడు? కోసివేస్తాడు. ఎందుకు అబద్ధాలు, ఎందుకు మోసకరమైన మాటలు, ఎందుకు డంబపు మాటలు, ఎందుకు లేనిపోని మాటలు నీ జీవితంలో, నా జీవితంలో? ఎందుకు గొప్ప రావాలనా?
ఎందుకు? ఒక దినం వస్తుంది వాని మాటలన్నిటికీ ఏమవుద్దండి? ఫుల్ స్టాప్ అయిపోద్ది. కోసేస్తాడు. ఎటువంటి బలమైన మాట అండి! కోసివేయును. నాలుకని ఏం చేస్తాడండి? కోసివేయును. ఆయన కోయక ముందే మనం కాపాడుకుందాం. ఆయన కోయక ముందే మనం కడుక్కుందాం. ఆయన కోయక ముందే మనం కాల్చుకుందాం. ఆయన కోయక ముందే కోసివేయును. చదవమ్మ 4వ వచనం. చాలామంది అనుకుంటారు, ఇలాంటి వాళ్ళు లేరా? మాటలతో జయించేస్తుంటారు చాలామంది. మాటకారి అంటారు. వాడిని ఏమంటారండి? మాటకారి. ఏం మాట్లాడుతున్నారా? మాటలతో బిజినెస్ చేసేస్తుంటారు, మాటలతో మోసం చేస్తుంటారు, మాటలను ఇతరుని ట్రాప్ చేస్తుంటారు, మాటలతో ఇతరుని ఏం చేస్తారంటే ఏలేస్తుంటారు, మాటలతో వాగ్దానాలు చేసేస్తుంటారు, మాటలతో పాలన చేస్తుంటారు. అర్థమైందా? వారు అనుకుంటారట, వారు ఈ రీతిగా అనుకుంటారు, మా నాలుకతో మేము సాధించేదము అనుకుంటారు. జాగ్రత్త. మాటలతో బుట్టలో పెడతారు, మాటలతో తట్టలో పెడతారు, మాటలతో ఏం చేస్తారండి? నీటిలో ముంచుతారు, మాటలతో పైకి లేపుతుంటారు. అంటే కింద తోసేస్తారు, పొగుడుతుంటారు. మా మాటలతో మేము సాధిస్తామనుకుంటారు. చాలామంది మాటలు చూస్తే అబ్బో అనుకుంటాం. బిజినెస్ చేసినోడికి ఏం కావాలి? మాట కావాలి కదా. అర్థమైందా? వాడు ఎంత నమ్మించేస్తుంటారో తెలుసండి. చూడండి, సాధించేదము, మా పెదవులు మావి. వారు ఏమనుకుంటారు? మా ఇష్టం అండి, పెదవులు మావి, మాకే. అంటే మాటలకు ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి, మన పెదవులకు ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. ఇక్కడ ఎంత తేటగా ఉందో చూడండి 4వ వచనంలో. మా పెదవులు మావి, మా ఇష్టం, మేమేమైనా మాట్లాడతాం. అవును, పెదవులు నీవే, నువ్వేదైనా మాట్లాడవచ్చు. వాటి వల్ల చిచ్చు పెడుతున్నావా? వాటి వలన లాభం తీసుకొస్తున్నావా? పట్టకారుతో నిప్పు తీసుకొచ్చి ఆ చెరాపు ఆ యెషయాకు తగిలించినప్పుడు ఏమైందో తెలుసా? పవిత్రపరచబడ్డాడు. దేవుని వాక్యం యొక్క వెలుగులో మన పెదవులు కాల్చబడాలి. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన పెదవులు ఆయనకు అర్పించబడాలి. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన పెదవుల ద్వారా ఆశీర్వచనం రావాలి. చూడండి, మా పెదవులు మావి. మీరెవరు చెప్పడానికి? మా పెదవులు మా ఇష్టం. నీ పెదవులు నీవే, కాదట్లేదు. మాట్లాడే ముందు, వాదించే ముందు, ప్రార్థన చేసే ముందు, ప్రకటించే ముందు ఆ పెదవులు ఎలా ఉన్నాయో చూడాలి. ఏం పలుకుతుంది, ఎలా పలుకుతుంది, ఏం చెప్తుంది, ఎందుకు చెప్తుంది, ఎక్కడ చెప్తుంది? మావి చదవమ్మా. మాకు ప్రభు ఎవడని వారు, మాకు ఎవరు అడ్డు లేదండి, మాకు ప్రభు ఎవడని అనుకుంటారు. జాగ్రత్త. ఇవన్నీ మనం చదువుకోలేం, కానీ మనము పవిత్రపరచబడాలి. అందుకే అంటాడు 6వ వచనం చదవండి. 12వ అధ్యాయం 6వ వచనం. 12వ అధ్యాయం 6. యెహోవా మాటలు పవిత్రమైనవి. చూడండి, యెహోవా మాటలు ఎటువంటివండి? నీ మాటలలో ఉండాలి. ప్రభు కోరుతున్నాడు. ప్రార్థించే ముందు మన పెదవులు కాల్చుకుందాం. ప్రార్థించే ముందు మన పెదవులు అర్పించుకుందాం. ప్రార్థించే ముందు ప్రభు సహాయం కోరుదాం. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, అర్థమైందా, విశ్వాసములోను మాదిరిగా ఉండాలి. కడగబడుతూ ఉండాలి. మాట చూడండి, యెహోవా మాటలు ఎటువంటివి? పవిత్రమైనవి. అవి మట్టి మూసలో 7 మారులు కరిగి బూదిన ఎండి ఎంత పవిత్రం. వెండిని కరిగించినప్పుడు చూసారా, మట్టిని ఉపయోగిస్తారు, అంత నిర్మలంగా చేస్తారు. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలన్నా 6వ వచనంలో, 12వ అధ్యాయం 6వ వచనంలో, వెండిని కరిగించినప్పుడు, వెండిని ఎలా కరిగిస్తారండి? బంగారాన్ని ఎలా కరిగిస్తారు చెప్పండి? అగ్నియే కదండి, అగ్నియే. వెండి కాల్చబడుతుంది, బంగారము కాల్చబడుతుంది,
కడిగినప్పుడు, కాల్చబడినప్పుడు అదెంతో పవిత్రముగా వస్తుంది. ఆడవాళ్ళు మీరు ఉన్నారు కదా, సిస్టర్స్ ఉన్నారు కదా, మీకు ఒక ప్రశ్న వేస్తాను. మగవాళ్ళు కూడా చేస్తుంటారు లేండి వంట అప్పుడప్పుడు, వారెందుకు చేయరు అర్థం? మగవాళ్ళు కూడా చేస్తుంటారు, అందులో ఈ బ్రదర్స్ మరీ బాగా చేస్తారు, అర్థమైందా? చేస్తుంటారు. బియ్యమును మనం అన్నం ఒక రైస్ వండుకున్నప్పుడు బియ్యాన్ని ఏం చేస్తాం? కడుగుతాం. ఎన్నిసార్లు కడుగుతాం? 2 సార్లు. కొంతమంది శాదస్తు ఉన్నోళ్ళు 3 సార్లు, ఇంకా శాదస్తు ఉన్నోళ్ళు 4 సార్లు. అర్థమైంది? ఎందుకు కడుగుతాం చెప్పండి? అశుద్ధి అంతా, ఆ యొక్క మలినమంతా పోవడానికి. అర్థమైందా? కడుగుతుంటాం. అప్పుడు అవి ఎలా అవుతాయి? ఎంత శుద్ధిగా వస్తుంటాయో అది మనకెంతో ఆరోగ్యాన్ని ఇస్తుంటుంది. మన పెదవులు కడగబడాలి, మన హృదయం కడగబడాలి, మన పెదవులు కాల్చబడాలి. కాల్చినప్పుడు నిర్మలత వస్తుంటుంది. కాల్చినప్పుడు మనకేమొస్తుందంటే కడగబడినప్పుడు నిర్మలత వస్తుంటుంది, కాల్చబడినప్పుడు పవిత్రత వస్తుంటుంది. వెండి కాల్చబడినప్పుడు దాంట్లో ఉన్న మొస్టంతా పోతూ ఉంటుంది. బంగారము కాల్చబడుతున్నప్పుడు దాంట్లో ఉన్న మొస్టంతా పోతూ ఉంటుంది. మేలిమి బంగారము వస్తుంటుంది. మేలిమి బంగారం వస్తుంది. ప్రభు అది కోరుతున్నాడు. ఇక్కడ అంటాడు చూడండి, ఆయన మాటలు ఎంత పవిత్రమైన తెలుసా? అందుకే కాల్చబడటానికి ఇష్టపడ్డాడు యెషయా. అర్థమైందా? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అన్నప్పుడు ఆ షెరూపు ఇలా కారుతో నిప్పు తీసుకొచ్చి ఆ పెదవులకు తగిలిస్తుంది అనుకోండి. తగిలిస్తుంది, అబ్బో నాకొద్దు అనలే యెషయా, నాకొద్దు అనలే. తన స్థితి తెలుసుకున్నాడు. నాకొద్దు, కష్టమైన నా పెదవులు కాల్చబడాలి. అప్పుడే నేను ప్రభువుని ప్రకటించగలను, అప్పుడే నేను ప్రభువుని ప్రార్థించగలను. ఒక్క చిన్న విషయం చెప్పాను, ఇంకెన్నో చెప్దాం అనుకున్నా. అప్పుడే ప్రభువుని ప్రకటించగలం, అప్పుడే ప్రభువుని మనము ఇదే నోటితో ప్రార్థించి, ఇదే నోటితో ప్రభువుని దూషిస్తే అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు. ఒక్క వచనం చదువుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం. అక్కడ మంచి మాట ఉంటుంది. పెదవులు 13వ వచనం, 34:13. కీర్తన 34:13. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా కాచుకోవాలి. పెదవులు కాచుకోవాలి, తాళం వేసుకోవాలి. అర్థమైందా? ఇంటికి తాళం వేస్తాం, నోటికి తాళం వేయాలి. కాచుకొనుట చాలా ప్రాముఖ్యమైనది. విపరీత ధోరణిలో నా పెదవులు నా ఇష్టం అంటే నీ ఇష్టం, నాశనానికే నువ్వు మాట్లాడుతున్నావు. నిన్ను వద్దనలేదు ఎవరు, మాట్లాడొద్దని ఎవరు అనలేదు. కానీ ఆ మాటలకు లెక్క ఉంది. ఆ మాటలకు ఏముందండి? లెక్క ఉంది. మాకు ప్రభు అని ఎవడో నువ్వు అనుకుంటున్నావేమో. చాలా చిన్న విషయం చూసుకున్నాం. యెషయా గొప్ప దర్శనం చూశాడు. 2 విషయాలు గమనించాడు, 3 విషయాలు గమనించాడు. 1, నేను అపవిత్రమైన పెదవులుగా. 2వది, అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నాను. 3వది, నేను నశిస్తున్నాను. 3 విషయాలు చూశాడు. అప్పుడేమన్నాడు? అయ్యో నేను సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను చూచితిని అనుకుంటున్నాను, కానీ ఈ అపవిత్రత ద్వారా నేను ఆయన్ని సమీపించలేను. ఈ అపవిత్రత ద్వారా పూర్తి దర్శనాన్ని నేను చూడలేను. నేనేమయ్యాను? ఇంకా అపవిత్రముగానే ఉన్నాను. అప్పుడు బలిపీఠం దగ్గర ఉన్న ఒక నిప్పును పట్టకారతో పట్టుకొని ఒక సెరూపు ఎగిరి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది? పెదవులకు తగిలించినప్పుడు ఏమన్నాడు? వద్దన్నాడా, కావాలన్నాడా? కాల్చు ప్రభా. ఎందుకో తెలుసా? నా జీవితం కడుగు నాయన, నా జీవితాన్ని మార్చు నాయన అన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ప్రకటించడానికి గొప్ప ప్రవక్త అయిపోయాడు. అందుకే ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానో తెలుసా అండి? కడగబడకుండా, కాల్చబడకుండా ప్రార్థించిన ప్రార్థన వ్యర్థం. ప్రభు వాక్యం వచ్చినప్పుడు కడగబడు, ప్రభు వాక్యం వచ్చినప్పుడు కాల్చబడు. అర్థమైందా? కడగబడడానికి ఇష్టపడతారు కానీ కాల్చబడడానికి ఇష్టపడరు చాలామంది.
అర్థమైందా? కడగబడ్డానికి ఏమిటి? హాయిగా ఉంటుంది. కడగబడ్డం హాయిగానే ఉంటుంది కదా. నీళ్ళతో కడిగితే ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది. కాల్చబడితే ఎలా ఉంటుంది? చూడండి, ఇప్పుడు మానేశారు ఈ మాట్లాడడం. పిల్లలకి తల్లిదండ్రులు ఈ మాట్లాడడం ఏమంటారు? ఒరే చురకబెడతారంటే ఆడంటాడు. ఆ ఉట్టిదే, ఆ గరిటిని ఏం లేదు, ఆరిపోయిన స్టవ్ మీద పెట్టి మళ్ళీ అది కాలదు, ఆరిపోయిన స్టవ్ మీద పెట్టి అది పట్టుకున్నాడు. వద్దు 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 అంటాడు. అంటే వాత వేస్తారా? చురకబెడతారా? వాత వేస్తారంటే అడిగి తెలుసు నొప్పి. చాలామంది కడగబడ్డానికి ఇష్టపడతారని కాల్చబడ్డానికి కాల్చబడితే ఎంతో ముఖ్యం. పవా నా మాటలు కాల్చు నాయన, నా పెదవులను నీకేం చేస్తున్నాను? ఎడ్ల కన్నా, మేకల కన్నా, గోడెల కన్నా, బలి అర్పణలు అన్నిటి అర్పణ కన్నా నా పెదవులు నీకు అర్పిస్తున్నాను ప్రభా. ఈ పెదవులతో కడిగి నన్ను పవిత్రపరిచి, నన్ను కాల్చి నీ దగ్గర పవిత్రమైన ప్రార్థన, యథార్థమైన ప్రార్థన, నిన్ను ప్రకటించే పెదవులుగా నన్ను మార్చంటే ప్రభు మారుస్తాడు. ఒక వాక్యం ఓషియా పుస్తకం రండి ముగించుకుందాం. ఓషియా పుస్తకం 14వ అధ్యాయం. నువ్వు అలా కాల్చబడిన తర్వాత నీకు వచ్చిన గొప్ప రిజల్ట్ చూడండి. గొప్ప రిజల్ట్ ఏం చేస్తావో తెలుసా? ప్రభు మనకు ఎలా ఉంటాడో తెలుసా అండి. 5-6 వచనాలు అందరం కలిపి చదువుకుందాం. ఓషియా 5-6 వచనాలు. నువ్వు అలా కాల్చబడిన తరువాత, దేవుని తట్టు తిరిగిన తరువాత నీ స్థితి ఎలా ఉంటుందో చూడండి. 5-6 వచనాలు. చెట్టునకు మంచున్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వేలు తన్నట్లు వారు తమ వేలును తన్నుదురు. ఆ తర్వాత 6వ వచనం. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, వెలువ చెట్టునకు తగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. 2 వచనాలు ఏం గమనించారు? నువ్వు కాల్చబడ్డానికి, కడగబడ్డానికి ప్రభు వైపు తిరిగినప్పుడు దేవుడు నీ గ్రోత్ను ఎలా చేస్తున్నాడు చూడండి. నీ గ్రోత్ను 5వ వచనంలో అంటాడు, చెట్టునకు మంచున్నట్లు నేను అతనికి ఉంటాను. చెట్టునకు మంచు ఎలా ఉంటుందో ప్రభు మనకు అలా ఉంటాడు. తర్వాత చూడండి ఏమంటాడు? తామర పుష్పం పెరిగినట్లు అతడు తామర పుష్పం ఎక్కడ పెరుగుతుంది? నీటిలో. అది బురద నీరైనా కావచ్చు, నీటిలో అది ప్రత్యేకంగా కనబడుతుంది. ఒకటి, చెట్టునకు మంచున్నట్లు ప్రభు మనతో ఉంటాడు. రెండవది తామర పుష్పం, అది ఎంత బురద నీటైనా అది పైకి అలా తేలే ఉంటుంది. ఈ లోకం ఎంత మలినమైనప్పటికి కూడా నీ సాక్ష్యం అలా తేలుతూ ఉంటుంది. మూడవది చూడండి, మూడవది ఏమంటాడు? లెబానోను పర్వతము దాని వేలు తనున్నట్లు వారు తమ వేలును, అంటే పైకే కాదు, మీరు లోపలికి కూడా, ఇన్నర్ కూడా మీరంతా అభివృద్ధి చెందుతారు. వేలు బలంగా ఉంటే కదండి చెట్టు బలంగా ఉంటుంది. పునాది కనబడదు, చెట్టు వేర్లు కూడా కనబడదు. పునాది కనబడదు కానీ బిల్డింగ్నంతటినీ మోస్తుంది. వేర్లు కనబడవు కానీ చెట్టునంతటినీ భరిస్తుంది. వేళ్ళు తన్నుతుంటారట. అర్థమైందా? తర్వాత చూడండి ఏమన్నాడు? తర్వాత ఏమన్నాడు? వేలుతా అతని 6వ వచనంలో ఇంకొక 3 విషయాలు చూడండి. 6వ వచనంలో అతనికి కొమ్మలు విశాలంగా పెరుగుతాయి, చాలా విశాలత. రెండవది సౌందర్యం ఇస్తాడు. మూడవది సువాసన ఇస్తాడు. 3 విషయాలు, 6 విషయాలు. మొదటి విషయంలో 3 విషయాలు చూసాం. 5వ వచనంలో 3 విషయాలు. ఒకటి, చెట్టునకు మంచున్నట్లు ప్రభు మనకుంటాడు. రెండవది తామర పుష్పము అభివృద్ధి చెందినట్లు పెరుగుతాడు. మూడవది మన వేర్లు లోపలికి తన్నుతుంటుంది. అక్కడ 3 విషయాలు. 5వ వచనంలో. 6వ వచనంలో చూడండి ఇంకొక 3 విషయాలు. ఏంటండి? కొమ్మలు విశాలముగా పెరుగుతాయి, సొగసునిస్తాడు. 3 విషయాలు గమనించి మర్చిపోకండి ఈ మాట. నువ్వు నిజముగా నీ పెదవులు నీ అర్పణగా, అందుకే సజీవ యాగముగా మీరు అర్పించుకోండి, మీ శరీరములు ఆయనకు సమర్పించండి. రోమపత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనం. సజీవ యాగం అయిపోవాలి, ఆయనకు అర్పించుకోవాలి. ఇక్కడ 3 విషయాలు చూస్తున్నాం. ఒకటి 6వ వచనంలో ఇంకొక 3 విషయాలు. అంటే సొగసునిస్తాడు. పెరుగుట అంటే సొగసు కదండి, అంటే మంచి అందాన్ని ఇస్తాడు, సొగసు. రెండవది సౌందర్యం ఇస్తాడు. మూడవది సువాసన ఇస్తాడు. అభివృద్ధి, పెరగడం, సౌందర్యం, సువాసన ఇస్తాడు. చూసారా? మనము నిజంగా మన పెదవులు మన జీవితాన్ని
మన అవయవాలన్నీ ఆయన దగ్గర కడగబడితే ప్రభు మనకు ఆ రీతిగా దీవిస్తాడు. ఈ మాటలు గుర్తుంచుని, అయ్యో నేను అపవిత్రమైన ప్రభు, నా మాటలు నా పెదవులు కాల్చున్నాయన, నా మాటలు కొద్దిగా ఉండాలి, కార్యాలు ఎక్కువ ఉంటాయి ప్రభు, ఆ రీతిగా చేస్తారు ప్రభు. ఈ మాటలు దీవించును కాక.